1950 అక్టోబర్ 27న విడుదలైన జానపద చిత్రం అదృష్టదీపుడు. తమిళనాడు టాకీస్ టిఎన్టి బ్యానర్ చిత్ర నిర్మాణ సంస్థ. దర్శకుడు నిర్మాత కూడా ఎస్ సౌందరరాజన్. తెలుగు తెలియని సౌందరరాజన్ గారికి దర్శకత్వంలో సహాయం చేసింది అడ్డాల నారాయణరావు గారు. ఆ నారాయణరావు గారు ఈ చిత్రంలో బలభద్రుడు అనే పాత్రలో కూడా కనిపిస్తారు. మాటలు పాటలు రాసింది తోలేటి గారు. సంగీతం సమకూర్చింది అద్దేపల్లి రామారావు గారు. ఈ చిత్రంలో ఒక పద్యం, ఒక బుర్రకథతో కలిపి మొత్తం 15 సంగీత ఖండికలున్నాయి. ఆ తరువాత చాలా జానపద చిత్రాల్లో వచ్చిన కథే రాజుగారిని బంధించిన మంత్రి, తప్పిపోయిన రాజుగారి కవలపిల్లలు, చిరొకచోట పెరగడం, సినిమా చివర్లో వాళ్లు కలుసుకోవడం. ఆ రోజుల్లోనే సినీరంగ ప్రవేశం చేసిన హీరో రామశర్మగారికి ఇది తొలి చిత్రం. మొదటి సినిమాలోనే రామశర్మగారు ద్విపాత్రాభినయం చేయడం ఒక విశేషం. ఆయన పక్కన ఒక హీరోయిన్గా పద్మ, మరొక హీరోయిన్గా టంగుటూరి సూర్యకుమారి గారు నటించారు. టంగుటూరి సూర్యకుమారి గారి నట జీవితపు చివరి దశలో నటించిన చిత్రం ఇది. ఈ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయమైన మరొక నటుడు గుమ్మడిగారు. ఈ సినిమాలో ఆయన పేరు జి వెంకటేశ్వరరావు అనుంటుంది. ఇంకా ఇతర పాత్రల్లో ముక్కామల, మహంకాళి వెంకయ్య, తిలకం, గిరిజ మొదలైనవారు నటించారు. ఈ సినిమా ఒక మాదిరి విజయం సాధించింది. నిర్మాతకు నష్టాలైతే రాలేదు.